పబ్లిక్ స్కూల్స్ పేరిట ఆరుట్లలో ఈరోజు ఓపెన్ చేశారు, స్టేట్మెంట్ చేశారు. అక్కడ నుంచి బీఆర్ఎస్ పైన ఆరోపణలు కూడా చేశారు. మంచి పని చేస్తుంటే అడ్డుపడతా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈరోజు ఆరుట్ల ఓపెనింగ్ చూసింటారు మీరు కూడా ఆల్రెడీ. స్టూడెంట్ వింగ్ నాయకులు మీరు ఉద్యమం నుంచి ఉన్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఆరుట్ల స్కూలులో అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఇచ్చిన నిధులతో డెవలప్ చేసింది కాదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే మన ఊరు మన బడి ప్రణాళిక కింద ఈ రాష్ట్రంలో 7,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక ఆరుట్ల స్కూల్నే చూపించి 1,800 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుతూ ఉన్నారు, ఇక్కడ నో వేకెన్సీ అని చెప్పి బోర్డు పెట్టి అని చెప్పి ఇవాళ గొప్పగా చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అట్లా తెలంగాణలో ప్రతి స్కూల్కి అట్లనే ఉందా? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాశాఖను మీ దగ్గరనే పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆరుట్ల స్కూల్ లాగా ప్రతి జిల్లాలో అయిందా? ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడ కాలేదు. ఒక ఆరుట్ల స్కూల్ చూపించి మొత్తం మొత్తం తెలంగాణ అంతా ఇది ఉన్నానంటే దాన్ని ఎవరు నమ్మరు. కరీంనగర్ జిల్లాలో చాలా స్కూళ్ళకు ఇవాళ నిర్వీర్యం అయిపోయినాయి. నల్గొండలు అట్టినైంది, వరంగల్ అట్టినైంది, ఆదిలాబాద్ అట్టినైంది, ఖమ్మం అట్టినైంది. మొత్తం ఈ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ విద్యా స్కూళ్ళని మొత్తం నిర్వీర్యం అయిపోయింది. మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి గారే చెప్పారు 20,000 స్కూళ్ళను మొత్తం కుదించి 4,000 స్కూల్లో తీసుకొస్తామని చెప్పి మాట్లాడారు. అంటే అర్థమైంది ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళని మొత్తం కొలాబ్స్ అయినట్టే కదా. రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ స్కూల్ కొలాబ్స్ అయినటానికి ఇవాళ రీసెంట్గా ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే ఇంటిగ్రేటెడ్ అంటుండు కదా, ఇంటిగ్రేటెడ్ ఒకే దగ్గర. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అయిన తర్వాత స్కూళ్ళని క్లోజ్ చేయాలి. నిజంగా అట్టుంటే ఇంటిగ్రేట్ అయినా ఏమైనా ఇంటిగ్రేటెడ్ ఒక్క స్కూల్ అయినా ఓపెన్ చేసిండా? గతంలో కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలందరికీ ఇవాళ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు ఆనమాలు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేసీఆర్ గారి కోపం అంతా ఇవాళ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ అవుతున్న విద్యార్థుల మీద తీసిండు. ఇవాళ గతంలో గురుకులాల లోపల సీటు కావాలంటే కాంపిటీషన్ ఉండేది. విద్యార్థులందరూ కూడా అధికారుల దగ్గరికి, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మా పిల్లలకు, మా కొడుకు, మా అమ్మాయికి సీటు ఇవ్వాలని చెప్పి తిరిగే పరిస్థితి ఆనాడు ఉండే. ఇవాళ అలా చదువుకోవాలంటే వీళ్ళ భయపడుతూ ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ స్కూల్లో పోదామంటారో మొత్తం అడ్డగోలు ఫీజులు. మొత్తం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ఫీజులు చాలా హైగా పెంచారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాదని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడి ఇవాళ ఆ కమిషన్ చైర్మన్ గారు ఆకునూరు మురళి గారు కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ అయ్యి కూడా ఫిబ్రవరిలో సబ్మిట్ చేసిండు. ఇంతవరకు ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఇష్టారీతన ఇవాళ విద్యా సంస్థలంతా ఇవాళ ట్రస్ట్ల పేరు నడిచే విద్యా సంస్థలు కూడా మొత్తం అడ్డగోలు ఫీజులు వసూలు చేసుకోవడం వల్ల ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పడ్డాయి. ఇవాళ వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి, పుస్తమాటలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లల్ని చదివించే పరిస్థితి ఉన్నది. ఇందుకైనా రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చిందని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడ్డుకుంటున్నారు, ఏం చేసినా కూడా బీఆర్ఎస్ గురుకులాలలో అవినీతి అని ప్రచారం చేస్తున్నారు, ఇట్లా మొత్తం బ్లేమ్ చేస్తూ ఉన్నారు, ఒక అడుగు ముందుకేస్తాం అనేటువంటిది. నిన్న మంత్రి అడ్లూరి మాట్లాడుతూ కూడా అవినీతి నిరూపణ చేస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానటువంటి సవాల్ విసిరిండు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కానీ బీఆర్ఎస్. సిద్ధంగా ఉండమని చెప్పండి. లక్ష్మణ్ గారు నిజంగా రాజీనామా ఇష్టం సిద్ధంగా ఉండాలి. లక్ష్మణ్ గారు ఇస్తారా, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తారో సిద్ధంగా ఉండాలి. జరిగిందా అవినీతి? 100% మేము నిరూపిస్తామని చెప్పినా కదా. మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ అవినీతి జరిగింది చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఫస్ట్ 600 కోట్ల అని చెప్పి లక్ష్మణ్ గారు మాట్లాడుతారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మా నాయకుడు హరీష్ రావు గారు కూడా చెప్పారు 2,000 కోట్ల రూపాయలు ఇవాళ స్కామ్ జరిగింది. సెంట్రలైజ్డ్ టెండర్లు తీసుకురావడం వల్ల ఇవాళ తెలంగాణ ఖజానాకు ఇవాళ చిల్లులు పడుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆ ప్రెస్ మీట్ మీద కౌంటర్ లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన మాట కౌంటర్ లేదు. హరీష్ రావు గారు మాట్లాడిన మాట ప్రభుత్వం నుంచి కౌంటర్ లేదు. ఎందుకంటే వాళ్ళు అవినీతి చేసిరు, స్పష్టంగా చేసిరు కాబట్టి అది జరుగుతున్నాయి. ఇవాళ 50 రూపాయల వస్తువుకు ఇవాళ 100 రూపాయలు ఎస్టిమేషన్ వేసారు. వాళ్ళు సెంట్రలైజ్డ్ టెండర్లు పెట్టి 50 రూపాయలకు వచ్చే ఒక వస్తువుకు 100 రూపాయలు ఇవాళ అదనంగా 50 రూపాయలు ఎక్కువ వేసి ఇవాళ టెండర్లు పిలిచి అవి కూడా గుజరాత్ వాళ్ళకు, బాంబే వాళ్ళకు, అహ్మదాబాద్ వాళ్ళకు, వేరే రాష్ట్రాలు, పూణే వాళ్ళకు, వేరే రాష్ట్రాలకు వచ్చే విధంగా ఇవాళ సెంట్రలైజ్డ్ టెండర్ నిబంధనలు తయారు చేయడం వల్ల తెలంగాణలో ఉన్న ఎంఎస్ఎంఈలందరూ, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలందరూ కేసీఆర్ హయాంలో లబ్ధి పొందిన ప్రతి పారిశ్రామికవేత్తలు, యంగ్స్టర్స్, యువత అంతా కూడా పరిశ్రమల వైపు వచ్చారు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం కాకుండా పరిశ్రమలు స్థాపించి కూడా మేము 10 మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉత్సాహంతో పనిచేసిన కొంతమంది యంగ్ పారిశ్రామికవేత్తలు అందరూ ఇవాళ రోడ్ల మీద పడే పరిస్థితికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు మేడ్ ఇన్ తెలంగాణ ఇస్తారా, మేడ్ ఇన్ ఇండియా పేరు మీద మేడ్ ఇన్ గుజరాత్, మేడ్ ఇన్ బాంబే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఏం అడగదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఇప్పుడు ఆరుట్లలో స్టేట్మెంట్ నెక్స్ట్ ఏం చేయమని డిమాండ్ చేస్తున్నారు? 4,000 చేస్తున్నారు, కాకపోతే అది ఇంటిగ్రేటెడ్ కింద మార్చాలని కాంగ్రెస్ పార్టీలో సమర్థించుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉద్యమ నాయకుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్ వింగ్ నుంచి లీడర్లు అయిన ఎమ్మెల్సీ ఉన్నారు, ఈరోజు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అనిల్ కుమార్ కానీ
బల్మూరు వెంకట్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు నోరు మెదపట్లేదు, మాట్లాడలేదు. వాళ్ళు అధికారం కావాలి కదా, అంతే తప్ప తెలంగాణ ప్రజలు ఏడబోతే వాళ్ళకేమున్నది. వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు దోసుకుంటాను మీద పడ్డారు ఇప్పుడు వాళ్ళంతా. ఇప్పుడు ఆల్రెడీ గురుకులాలు ఉన్నాయి కదా, బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. నువ్వు కొత్త ఇంటిగ్రేటెడ్ అనే పేరు మీద ఇవాళ ప్రభుత్వ ప్రజాధనాన్ని ఇవాళ టెండర్ల రూపం లోపట 60-70 కోట్లతో అయ్యేదాన్ని ఇవాళ 200 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకెళ్ళి మొత్తం అవినీతి కోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇంటిగ్రేటెడ్ దాన్ని తీసుకొస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఒలింపిక్ లాగా మొత్తం స్కిల్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని తయారు చేస్తూ ఉంటున్నారు. అసలు ప్రభుత్వ స్కూల్ అనేవి వాళ్ళ పీటీలు లేరు. ప్రభుత్వ స్కూల్లో ఫస్ట్ పీటీలు పెడితే వాళ్ళు పిల్లలు ఆటలో మంచి నైపుణ్యం వస్తుంది, వాళ్ళకి మంచి ఫుడ్ అందించండి, వాళ్ళు మంచి ఒక స్పోర్ట్స్ మెన్స్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. అవన్నీ బేసిక్గా విడిచిపెట్టి ఆల్రెడీ సెలెక్టెడ్ ఎవరైతే ఆడిన ఆటగాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమే ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టినట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రకటిస్తూ ఉన్నారు. అది కాదు కదా, మెస్సీని తీసుకొచ్చిన స్పోర్ట్స్ మెరుగుపరచుదామని, డెవలప్ చేద్దామని కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నా ముంగడు వడనిస్తలేరు బీఆర్ఎస్. నేనేమంటే అన్ని అబద్ధాలే. రేవంత్ రెడ్డి మెస్సీని ఎవరి కోసం తీసుకొచ్చానండి? రేవంత్ రెడ్డి గారు మెస్సీని, ఫుట్బాల్ ఆటగాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం తీసుకొచ్చిండు. తాను కోరిక తీసుకుంటానని తీసుకొచ్చిండు. మెస్సీతో నేను కూడా క్రికెట్ అని చెప్పి అనిపించుకుంటానని తీసుకొచ్చిండు. వాళ్ళ మనవంతుని కూడా ఫుట్బాల్ ఆడిపించిండు మెస్సీతోని. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులతోని మెస్సీతో ఆట ఆడటానికి తీసుకొచ్చున్నాడు తప్ప అది విద్యార్థుల ప్రయోజనం కాదు. మెస్సీతో ఎంతమంది ప్రభుత్వ స్కూల్లో చదివిన పిల్లలు ఫుట్బాల్ ఆట ఆడిరు చెప్పండి? ఏ ఒక్క పేద విద్యార్థినో, గురుకుల విద్యార్థినో, లేకపోతే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థినో ఎవరైనా మెస్సీతో ఆట ఆడిందా? వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఆట ఆడటానికి సింగరేణి సిఎస్ఆర్ నిధులను ఖర్చు పెట్టే అధికారం నీకు ఎక్కడిది? నీకు సిఎస్ఆర్ నిధి దేనికి వాడాలి? స్కూళ్ళకు వాడు, పాఠశాలకు వాడు, మంచి స్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి వాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటారు ఇంకో విషయం, ఇవాళ స్కిల్ యూనివర్సిటీ పెడతా అంటున్నారు. స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు, నేర్చుకున్న టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకున్న విద్యార్థులు వాళ్ళు ఎక్కడ వ్యాపారాలు చేయాలి అంటే గుజరాత్కి వెళ్ళి చేయాలా, ముంబైకి వెళ్ళి చేయాలా, అహ్మదాబాద్కి వెళ్ళి చేయాలా? అంటే ఇక్కడ వాళ్ళు పరిశ్రమలు పెట్టుకోవద్దా? పరిశ్రమలు పెడితే నువ్వే ఆఫర్ ఇస్తలేవు కదా. 100 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంటేనే, డిపాజిట్ చేస్తేనే, మన సాల్వెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తేనే ఇవాళ టెండర్లు వచ్చే పరిస్థితికి ఇవాళ నువ్వే తయారు చేసినావు. అంటే ఈ రాష్ట్రంలో కొత్తగా టెక్నికల్ కోర్సులు నేర్చుకున్న వాళ్ళు, కొత్త పరిశ్రమలు పెడదాం వాళ్ళకు ఎవరికి ఇక్కడ అవకాశాలు లేవు. పోతే వేరే రాష్ట్రాల్లో పోవాలి, లేదంటే విదేశాలకు వెళ్ళినా బొంబాయి, దుబాయ్కి వెళ్ళి పనిచేసుకోవాలి తప్ప ఇక్కడ మాత్రం కొత్త పరిశ్రమకు అవకాశం లేదన్నట్టుగానే ఇవాళ ముఖ్యమంత్రి గారి పాలనా వ్యవహారం కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి ఎట్లా ఉంటుంది కార్యాచరణ గెలుస్తున్నా సార్? ఫైనల్ ఏం చెప్తారు? ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం చేపడుతున్న అవినీతి కార్యక్రమాన్ని, విద్యారంగంలో విద్య అంటే పేదవాళ్ళకు ఇవాళ ప్రభుత్వానికి ఒక దోసుకునే ఒక క్షేత్రం లెక్క కనిపిస్తుంది వాళ్ళకు. ఇవాళ విద్యాశాఖ ముఖ్యమంత్రి ఎందుకు పెట్టుకున్నట్టే మొత్తం దోసుకునటానికి, ప్రైవేటు విద్యా సంస్థల దగ్గర వాళ్ళని దోచిపెడుతూ, ప్రజల సొమ్మునంత వాళ్ళు దోచిపెడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డొనేషన్లు తీసుకొని ఢిల్లీకి మూటలు పంపించడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ముఖ్యమైన విద్యాశాఖని ఇవాళ తన దగ్గర పెట్టుకున్నాడు. ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్లో, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలో కూడా అన్ని గురుకుల పాఠశాలలో కూడా జరుగుతున్న అవినీతికి అన్నిటికీ కారణం ఇవాళ రేవంత్ రెడ్డి గారు. వీటన్నిటిలో దోస్తున్నారు. సంక్షేమ పేరు మీద ఇవాళ అడ్డగోలు ధరలు పెంచి, అధికమైన ధరలు పెంచి ఖజానా మీద భారం ఆడే విధంగా చేసి ఇవాళ కాంగ్రెస్ ఢిల్లీకి మూటలు పంపడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూట విద్యార్థులందరినీ సమీకరిస్తాం. బీఆర్ఎస్ని మరింత బలోపేతం చేస్తూ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. అయితే ఇది బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గెలు శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు ఆరుట్లలో నిర్మించినటువంటి స్కూలు ప్రభుత్వ నిధులతో నిర్మించింది కాదు, సిఎస్ఆర్ గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దాంట్లో ప్రకారంగా ఈరోజు నిర్మాణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తాం అనేటువంటి ఎందుకు స్టేట్మెంట్ చేయలేకపోతున్నారు? కేవలం ఆరుట్లోనే ఎందుకు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు? గతంలోనే ప్రభుత్వ స్కూళ్లను మూసేసి 4,000 కుదిస్తామని చెప్పారు అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు గురుకులాలలో జరిగినటువంటి అవినీతి పైన అడ్లూరి లక్ష్మణ్ చేసిన ఛాలెంజ్ పైన బీఆర్ఎస్ స్వీకరిస్తుంది. ఖచ్చితంగా అవినీతిని నిరూపిస్తాం, అడ్లూరి సిద్ధంగా ఉండాలి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల కోసం మెస్సీని తీసుకొచ్చింది, ఇక్కడ పేద విద్యార్థుల కోసమో, ఇక్కడ విద్యను మెరుగుపరచడం కోసం కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్న త్వరలోనే బీఆర్ఎస్ దీనిపైన కార్యాచరణకు గ్రౌండ్ లెవెల్లో సిద్ధమవుతోంది. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.